నతోస్మ్యనంతాయ దురంత శక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణి విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణైః స్వలీలయా సందధతే వ్యయాత్మని. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే ఇలా కోరుతూ ఉన్నాం. సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్వామివారిని ఉద్దేశించి ఇలా స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నారంటే, నతోస్మ్యనంతాయ దురంత శక్తయే. నతోస్మి, ఓ స్వామి, నన్ను నీ యొక్క నాభి కమలము నుండి పుట్టించినావు గనుక, నాకు నీవు తండ్రి స్థానములో ఉన్నావు కనుక నతోస్మి, నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇంతకీ భగవంతుడు ఎలాంటి వాడు అంటే ఇక్కడ వర్ణన చేస్తూ ఉన్నాడు. నతోస్మి అనంతాయ, అంతము లేనటువంటి వాడు. ఆయనకి పలాని కాలంలో ఉంటాడు, పలాని కాలంలో ఉండడు, ఇప్పుడు ఉంటాడు అప్పుడు ఉండడనేటువంటి స్థితి ఏమీ ఉండదు. ఎప్పుడు ఎల్లప్పుడూ భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ప్రతి చోట కూడా ఉండేటువంటి వాడు. అందుకే నతోస్మ్యనంతాయ దురంత శక్తయే. ఆయన యొక్క శక్తి ఉన్నది చూశారా? నీవు ఎంత దుఃఖపడి సంపాదించుకుందాం అనుకున్నా కూడా నీవు సంపాదించలేవు. అంత గొప్పదైనటువంటి శక్తి సామర్థ్యము ఈ లోకములో ఎవ్వరికీ లేనటువంటి ఒకానొక గొప్ప శక్తి సామర్థ్యము కేవలం ఆ భగవంతుడికి మాత్రమే ఉన్నది. ఇంకా చెప్తూ ఉన్నాడు, నతోస్మ్యనంతాయ దురంత శక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణి. అందుకే ఆ అపారమైనటువంటి శక్తి ఉన్నది కదా, ఆ శక్తితో ఆయన చేసే పనులన్నీ కూడా విచిత్ర వీర్యాయ, విచిత్రమైనటువంటి కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఎలాంటివి చేస్తూ ఉంటాడు అంటే, బాలహ క్రీడనకైరివ. ఏ విధంగా ఒక చిన్న పిల్లవాడు తన యొక్క ఆట వస్తువులను కూడా అటు పెడతాడు ఇటు పెడతాడు, ఒకదాని మీద ఒకటి పెడతాడు, మళ్ళీ పడేస్తాడు, మళ్ళీ పెడతాడు. ఇలా ఎలాగైతే ఒక లీలగా ఆడుకుంటూ ఉంటాడో అలా విచిత్రమైనటువంటి కార్యము ఈ లోకమంతా, విశ్వమంతా, ఈ ఖగోళమంతా కూడా భగవంతుడు చేస్తూనే ఉంటాడు. మరి ఎందుకు అలా చేస్తాడండి? దానికి ఏమైనా కారణం అనేది ఉంటుందా? లేకపోతే ఊరికే ఊసిపోక చేస్తూ ఉంటాడా భగవంతుడు? ఆయనకేమీ మరొక పనేమీ కూడా లేదా అంటే, కాదు నాయన, అలా అవగతం చేసుకోకూడదని మళ్ళీ చెప్తున్నాడు. పవిత్ర కర్మణి, అందులోనూ కూడా ఒక పవిత్రత దాగి ఉంటుంది. ప్రతి కార్యము కూడా లోక కళ్యాణం కోసమే ఉంటుంది. అది చాలా గొప్ప విషయం. అందుకే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణి విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణైః. ఈ విశ్వము యొక్క ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త. అందుకే విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణైః స్వలీలయా సందధతే అవ్యయాత్మని. స్వలీలయ, కేవలము తన యొక్క లీలతో, తన యొక్క గుణములతో ఈ సకల విశ్వానికంతటికీ కూడా సృష్టి స్థితి లయములను చేస్తూ ఉంటాడు. అలా సృష్టి స్థితి లయములను చేస్తూ ఉన్నాడు కనుక ఒకరోజు అయిపోతాడు అంటామా? అంటే బాగా మన దగ్గర ధనం ఉన్నప్పుడు ఆ ధనాన్ని పెట్టుకొని మనం ఎన్నో కార్యాలు చేస్తే ఒకరోజు మనం ధనహీనులమైపోతాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి ధనం వ్యయమైపోతుంది కదా. అలా ఆయన దగ్గర ఉండేటువంటి శక్తి ఏమైనా ఈ సృష్టి స్థితి లయములు చేయడం వల్ల వ్యయమైపోతుందా అంటే, అందుకే ఎమ్మడే ఒక మాట అన్నాడు బ్రహ్మదేవుల వారు, అవ్యయాత్మని. వ్యయము లేనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు. ఎన్నిసార్లు సృష్టి స్థితి లయములను చేసినా, ఎన్ని వేల కోట్ల ప్రాణరాశులను సృష్టించి వాటన్నింటినీ కూడా పాలిస్తూ కాపాడుతూ కూర్చున్నా కూడా ఏమాత్రము కూడా వ్యయము కానటువంటి ఒకానొక ఏకైక గొప్ప తత్వము ఆ భగవంతుడి యొక్క తత్వము, శ్రీ మహావిష్ణువు యొక్క తత్వము అని వర్ణన చేస్తూ ఉన్నారు.
కనుక మనం కూడా బ్రహ్మదేవుడు మనకిలా ఉపదేశించినటువంటి ఆ భగవత్ తత్వాన్ని సద్గురువుల ద్వారా వీలైనంత అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఈ వైశాఖ మాసంలో భగవద్ అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుతూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh